హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ రెసిపీస్. నేను మీ మనీని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్స్తో డిఫరెంట్గా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత కర్రీకి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమాటో బాగా మగ్గింది కదా. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కర్రీ అంతా బాగా కలుపుకుని కర్రీ అంతా బాగా ఫ్రై చేసుకున్నాక కర్రీని ఇలాగా 4 భాగాలుగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా సెపరేట్ చేసుకున్నాక ఇందులో ఒక్కొక్క ఎగ్ తీసుకుని ఇలాగా సెపరేట్ చేసుకున్న వాటిల్లోకి ఎగ్ పగలగట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకుని 10 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఎగ్ బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని ఇలాగ 4 భాగాలుగా సెపరేట్ చేసుకుని ఒక్కొక్కటి అటువైపుకి టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. కర్రీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుని కర్రీలో ఉప్పు తక్కువైతే ఉప్పు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని కర్రీ అంతా ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఎగ్ కూడా బాగా ఉడికింది. మసాలాలన్నీ పట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి కర్రీని సర్వ్ చేసేసుకుంటే యమ్మీ ఎగ్ కర్రీ రెడీ. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఎగ్స్ ఉడకబెట్టే పని లేకుండా రైస్లోకి, బిర్యానీలోకి, పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యమ్మీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.